మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శుక్రవారం అమావాస్య, శుక్ర అమావాస్య. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది, లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారిని అదృష్టం వరిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథను వినే ముందు కామెంట్ బాక్సులో ఓం లక్ష్మీ నమో నమః అని టైప్ చేయండి. ఈరోజు తులసీదాసు దీవెనల వలన ఒక మహిళకు మాంగళ్య భాగ్యం ఎలా దక్కిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీకు ఉండే కష్టాలు పోతాయి, సుమంగళి యోగం కలుగుతుంది, మాంగళ్య బలం పెరుగుతుంది. గొప్ప రామభక్తుడైన తులసీదాసు కాశీక్షేత్రంలో ఉంటూ రాముని మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యము రాముణ్ణి కీర్తిస్తూ భజనలు చేసేవారు. రామనామ గానంతో పరిసరాలు మారుమురోగేవి. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తులసీదాసు ఆశ్రమంలో నిత్య పూజా విధులు పూర్తి చేసి హారతి ఇస్తూ ఉండగా భక్తులందరితో పాటు ఒక భక్తురాలు హారతి పుచ్చుకొని తులసీదాసు పాదాలకు నమస్కరించింది. అలా చెయ్యవద్దని ఆ భక్తురాలిని వారించాడు తులసీదాసు. పాదాలకు వంగి నమస్కరిస్తుందన్న అభిప్రాయంతో ఆ భక్తురాలిని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు. తనకు అందుబాటులో ఉన్న పళ్ళెంలోని పువ్వులను, కొంత కుంకుమను చేత్తో అందుకొని ఆమెకు ఇవ్వబోయాడు. కానీ ఆ భక్తురాలు భయంతో ఒక అడుగు వెనక్కు వేసింది. అపచారం స్వామి అంది భయం నిండిన కళ్ళతో. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసీదాసు. ఏమయ్యింది తల్లి, ఎందుకలా భయపడుతూ ఉన్నావు? రాముని సన్నిధిలో ఉన్నావు, ఇక్కడ నీకేమి భయం లేదు, విషయమేమిటో చెప్పు తల్లి అని అడిగాడు తులసీదాసు. అప్పుడు ఆ భక్తురాలు తన కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తూ ఉండగా, స్వామి, మీది అమోఘమైన వాక్కు అని తెలుసు, కానీ నాకంత అదృష్టం లేదు అని బదులిస్తుంది. ఏం జరిగిందో చెప్పు తల్లి, అది నా వాక్కు కాదు, నా నోట సాక్షాత్తు శ్రీరాముడు పలికించిన వాక్కు. ఆ పట్ల కాకుండా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు అన్నాడు తులసీదాసు దయగా. ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తూ ఉండటంతో తులసీదాసు శ్రీరాముడిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తెలుసు కదా, ఆయన పలికించిన నా నోటి మాట అసత్యమవుతుందన్న మీ అపనమ్మకానికి కారణమేమిటో చెప్పమ్మా అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ భక్తురాలు, స్వామి, నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు. ఇప్పుడు శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలిసి సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి ఆఖరిసారి మీ దర్శనం చేసుకుని శ్రీరాముణ్ణి మ్రొక్కి వెళ్ళడానికే వచ్చాను అంది జాలి కలిగేలాగా. ఆ మాటలకు ఒక్క క్షణం కలత చెందాడు తులసీదాసు. అయినప్పటికీ వెంటనే తేరుకుని, అమ్మా, నీవు సుమంగళివి, రాముని మాటకు ఎదురు లేదు అని ఆశీర్వదించాడు. ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ భక్తురాలు మరోసారి రాముడికి తులసీదాసుకి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళింది. అప్పటికే బంధుమిత్రులు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ భక్తురాలు పాడమీదున్న భర్త శవం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి భర్త పాదాలకు నమస్కారం చేసింది. ఆ సమయంలో తులసీదాసు ఇచ్చిన పువ్వులు ఆమె తల మీద నుండి శవం మీద పడ్డాయి. మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కలిగిందామెకు. కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయకుండా భర్త ముఖం వైపు చూసిందామె. అక్కడ అద్భుతం జరిగిందా అన్నట్టు ఆమె భర్త ఊపిరి పీల్చుకుంటున్నాడు. అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది. అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు సంతోషం పొందారు. మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి కట్టిన కట్లు విప్పారు. అప్పుడు ఆమె భర్త కళ్ళు తెరిచి వారందరినీ చూశాడు. అదొక అద్భుతం, అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు. చనిపోయిన మనిషిని తులసీదాసు దీవెన బ్రతికించిందని ఘనంగా చెప్పుకున్నారు. అప్పటి నుండి తులసీదాసు మీద ప్రజలకు మరింత భక్తి విశ్వాసాలు పెరిగాయి. రామభక్తి ఇంకా బలంగా వ్యాపించింది. పూర్వం ఒకానొక గ్రామంలో సూరదాసు అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైన వాడే కానీ బ్రతక నేర్చినవాడు కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా అడిగిన వాళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాడు. అడగందే అమ్మాయినా పెట్టదు కదా.
ఒక్కరు కూడా అతడి అవసరాలేమిటో తెలుసుకొని ఏమీ ఇచ్చేవారు కాదు. ఇది సూరదాసు తల్లిదండ్రులకు బాధగా ఉండేది. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సూరదాసుకు కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్య భారంతో ఎక్కువ కష్టపడలేకపోతూ ఉన్నారు. కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే అతడి చేతుల్లో సుఖపడాలనుకుంటున్నారు. కానీ అదెప్పుడో తెలియటం లేదు. సూరదాసును ఇక దారిలో పెట్టడం తమ వల్ల కాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఏ ఆధారము లేని వాడికి పిల్లను ఎవరిస్తారు? అందువల్ల 25 ఏళ్ళొచ్చిన సూరదాసుకు పెళ్లి కాలేదు. ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బు చేసింది. తండ్రికి కదిలే శక్తి లేక, నాయన వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకురా అన్నాడు కొడుకుతో. సూరదాసు వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చాడు. వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి, ఇది సామాన్యులకు రావాల్సిన జబ్బు కాదు, నయం చేయాలంటే చాలా బాగా ఖర్చు అవుతుంది, ముందుగా 50 వరహాలు తెచ్చి ఇస్తే వైద్యం ప్రారంభిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక్క వరహా కూడా లేదని తండ్రి సూరదాసుకు చెప్పాడు. సూరదాసు తనకు తెలిసిన వారందరినీ సహాయం అడగడానికి వెళ్ళాడు. కానీ ఒక్కరూ కూడా అతనికి సహాయపడలేదు. ఎందుకంటే అంతవరకు అందరూ అతడి వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది ఉన్నారు. అందుకు అతడెన్నడూ కూడా ప్రతిఫలం అడగలేదు. ఇప్పుడు డబ్బిస్తే ఊరకే ఇవ్వాలి తప్ప అప్పుగా ఇచ్చి తిరిగి తీర్చమనలేరు కదా. మొదలే లేదని 4 సానుభూతి కబుర్లు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటారు అంతా. దాంతో సూరదాసుకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. అతడికి తల్లి అంటే ఎంతో ఇష్టం. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అతడు అనుకోలేదు. వాళ్ళు తనకులాగే ఎవరికీ డబ్బు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని నమ్మాడు. ఆ పరిస్థితుల్లో తల్లిని రక్షించుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇక ఒక్కటే దారి, అదే గజపతి దగ్గర అప్పు చేయటం. ఆ ఊర్లో పేరు మోసిన వడ్డీ వ్యాపారి గజపతి. ఆయనకు డబ్బు తప్ప బంధుమిత్రులు లేరు. ఆశే తప్ప దయా దాక్షణ్యాలు లేవు. ప్రాణాల మీదకు వస్తే తప్ప గజపతి దగ్గరకెవ్వరూ అప్పుకు వెళ్ళరు. సూరదాసు గణపతి వద్దకు వెడితే గజపతి వాడితో, ఏమైనా తాకట్టుగా పెడితే తప్ప నీకు నేను అప్పు ఇవ్వను అని చెప్పాడు. సూరదాసు కాసేపు ఆలోచించి, నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులేమీ లేవు, ఇల్లు పొలం ఉన్నాయి, అవి తాకట్టు పెట్టుకుంటావా అన్నాడు. గజపతి నవ్వి, అప్పటికే మీ ఇంట్లో బంగారము, మీ ఇల్లు పొలము అన్నీ నా దగ్గరే తాకట్టులో ఉన్నాయి, అవి కాక ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. సూరదాసుకు కళ్ళు తిరిగినట్లయింది. అతడు చటుక్కున తండ్రి వద్దకు వెళ్ళి, ఇప్పుడు అమ్మను నేనెలా రక్షించుకునేది? ఇంట్లో తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు అని గోలపెట్టాడు. నాయన, కష్టపడితే తప్ప డబ్బు దొరకదు. మీ అమ్మ నేను ముసలివాళ్ళమైపోయాం. నీకు డబ్బు సంపాదించే తెలివి లేదు. మేము బ్రతికున్నంత కాలమైనా నువ్వు కష్టపడకూడదని అప్పోసప్పో చేసి ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాం. నువ్వేమీ బాధపడకు, అదృష్టముంటే నీ తల్లి బ్రతుకుతుంది అన్నాడు సూరదాసు తండ్రి ఓదార్పుగా. సూరదాసు మళ్ళీ గజపతి వద్దకే వెళ్ళి, నా తల్లిని బ్రతికించుకునేందుకు మీరు తప్ప దారి లేదు. మీరేం చెప్తే అది చేస్తాను, ముందు నాకు 50 వరహాలు ఇవ్వండి అన్నాడు. సరే, నేను నీకు 50 వరహాలు ఇస్తాను. నా బాకీ తీరేదాకా నువ్వు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా దగ్గరే నా ఇంట్లో పనిచేయాలి అన్నాడు గజపతి. గతిలేక సూరదాసు సరేనన్నాడు. తర్వాత గజపతి ఇచ్చిన డబ్బు తీసుకుని వైద్యుణ్ణి వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. సూరదాసు తండ్రి జరిగింది విని, ఆయన నువ్వెళ్ళి రోజంతా ఆ గజపతి ఇంట్లో కష్టపడితే మనకు రోజెలా గడుస్తుంది? నీ తల్లి వైద్యానికి ఇంకా డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గజపతి బాకీ ఎలా తీరుతుంది అని ఎంతో ఆవేదన చెందాడు. సూరదాసు తండ్రికి బదులివ్వలేదు. అన్నిటికీ దేవుడి మీదనే భారం వేసి అతడు గజపతి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు. గజపతి అతన్ని దొడ్లో మొక్కలు పాతడానికి గోతులు తీయమన్నాడు. సూరదాసు గుణపం తీసుకొని ఇలా పని ప్రారంభించాడో లేదో కంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే పాతకాలపు రాగిబిందె. సూరదాసు బయటకు తీసి చూశాడు. దాని మీద ఇందులో 2 వస్తువులు ఉన్నాయి. ఈ బిందె ఎవరికి దొరికినా ఇందులోని ఒక వస్తువును మాత్రమే ఉంచుకుని రెండవది మరో వ్యక్తికి దానం చేయాలి అని వ్రాసి ఉంది. సూరదాసు వెంటనే గజపతిని పిలిచి ఆ బిందెను చూపించి, అయ్యా, మీ పెరట్లో దొరికింది కాబట్టి ఈ బిందె మీదే అన్నాడు. గణపతి బిందె మీద వ్రాతను చదివి, ఇందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయో ఏమిటో, వ్రాసిన ప్రకారం ఒకటి ఎవరికైనా దానం చేయకపోతే కీడు వాటిల్లగలదు అనుకుంటూ మూత తెరిచాడు. ఆ బిందెలో ఒక తాళపత్రము, బంగారు కాసుల మూట ఉన్నాయి. గణపతి బంగారు కాసుల మూట తీసుకుని తాళపత్రాన్ని సూరదాసుకు దానం చేశాడు.
సూరదాసు అందుకు నొచ్చుకోకుండా, అయ్యా, నా కారణంగా తమకు బోలెడు ధనం లభించింది. అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని డబ్బు అడగను, కానీ బాకీ తీరేదాకా మీ ఇంట్లో పని చేయాలన్న షరతు వెనక్కు తీసుకోండి అన్నాడు. పెరట్లో బిందె దొరకటం నా అదృష్టం. అదృష్టం నీదే అయితే ఇలాంటి బిందె నీ ఇంటి పెరట్లోనే దొరకవచ్చు కదా. అయినా ప్రతిఫలంగా నేను నీకు తాళపత్రాన్ని ఇవ్వనే ఇచ్చాను. మారు మాట్లాడకుండా మిగతా పని చెయ్యి అన్నాడు గజపతి. ఆయన వెళ్ళిపోయాక సూరదాసు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆ తాళపత్రాన్ని శ్రద్ధగా చూశాడు. దానిపైన చదవడానికి క్లిష్టమనిపించే పదాలతో ఒక సంస్కృత శ్లోకం వ్రాసి ఉంది. సూరదాసు కష్టపడి ఎలాగో కూడబలుక్కుని చదివాడు. అంతే, అతడి ముందు ఓ నల్లటి యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుణ్ణి చూసి, ఎవరు నువ్వు అన్నాడు సూరదాసు ఆశ్చర్యంగా. నువ్వు తాళపత్ర గ్రంథంలో మంత్రాన్ని చదివావుగా, ఈనాటి నుంచి నేను నీ సేవకుణ్ణి. నీకేం కావాలో ఆజ్ఞాపించు అన్నాడా నల్లటి యువకుడు. నీకు ఈ తాళపత్ర మంత్రానికి సంబంధం ఏమిటి అన్నాడు సూరదాసు. నేనొక ఉపకార దేవత అంశలో పుట్టాను. ఒకానొకప్పుడు నేను ప్రతివారికి ఉపకారం చేస్తూ ఉండేవాణ్ణి. కానీ నా మంచితనాన్ని కనిపెట్టి అడ్డమైన వాళ్ళు నా ద్వారా వాళ్ళ ప్రయోజనాలు సాధించేవారు. నా వల్ల మంచివారి కంటే చెడ్డవారికి, స్వార్థపరులకు ఎక్కువగా ఉపకారం జరుగుతుందని తెలిసాక ఓ మహర్షి నన్ను తాళపత్ర మంత్రానికి బంధితుణ్ణి చేసి ఈ రాగి బిందెలో భూస్థాపితం చేశాడు. స్వార్థపరులు నా వల్ల ఆకర్షించబడకుండా ఉండటం కోసం బిందెలో వేరే 1000 బంగారు కాసులుంచాడు. ఒకసారి దానంగా పొందిన తర్వాత తాళపత్రం నిన్ను విడిచిపెట్టదు. నీ అంతటా నీవు ఎవరికైనా దీన్ని ఇచ్చే వరకు నేను నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అయితే తమకు తామే అడిగేదాకా తాళపత్ర మంత్రం గురించి నీవెవ్వరికీ చెప్పకూడదు. ఈ తాళపత్ర మంత్రాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఇది నా కథ అన్నాడా నల్లటి యువకుడు. ఆ నల్ల యువకుడి సాయంతో సూరదాసు గజపతికి 50 వరహాలు ఇచ్చేశాడు. తన తల్లికి వైద్యం చేయించాడు. ఆ తర్వాత నుంచి సూరదాసు అదృష్టం తిరిగిపోయింది. సేవకుడు వాడి బాకీలన్నీ కూడా తీర్చేశాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ చేరవేస్తూ ఉన్నాడు. అతడు పొలం పనులు చేస్తూ ఉంటే సూరదాసుకు రెట్టింపు పంట వస్తోంది. సేవకుడు సూరదాసుకు ఎక్కడా వంటి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు సూరదాసుకు పెద్ద భవనం ఉంది. ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి. సేవకులున్నారు. అందువల్ల సూరదాసు తల్లిదండ్రులు ఎంతో సుఖపడుతూ ఉన్నారు. కొన్నాళ్లకు సూరదాసుకు వివాహం కూడా అయింది. వాడి భార్య గుణవతి. ఇటు భర్తకు అటు అత్తమామలకు అనుకూలవతి. జీవితంలో ఇన్ని మార్పులొచ్చినా సూరదాసు పద్ధతిలో ఏ మార్పు రాలేదు. నలుగురికి సహాయపడడానికి అతనికి ఇప్పుడు మరింత వీలు చిక్కింది. అయితే ఇదివరకిలాగా కాక ఇప్పుడు అతడి నుంచి సాయం పొందిన వారు ప్రతిఫలం ఇస్తున్నారు. సూరదాసు జీవితంలో వచ్చిన మార్పును గణపతి గమనిస్తూనే ఉన్నాడు. తాను తాళపత్రాన్ని ఇచ్చినాకనే అతడి జీవితంలో మంచి మార్పు వచ్చిందని ఆయనకు తెలుసు. కానీ అదెలా జరిగిందో ఆయనకు తెలియక చాలా కాలం సతమతమై చివరికి ఒక రోజున ఉండబట్టలేక సూరదాసును పిలిచి వివరాలు అడిగాడు. సూరదాసు ఆయనకు దాచకుండా మొత్తం నిజం చెప్పేశాడు. 1000 బంగారు కాసులకు కక్కుర్తిపడి గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకున్నందుకు బాధపడి, నా కారణంగానే నీకింత మేలు జరిగింది. నీకు రాగి బిందులో లభించిన 1000 బంగారు కాసులు ఇచ్చేస్తాను. ఆ తాళపత్రాన్ని నాకిచ్చేయి అన్నాడు గజపతి. ఇందుకు సూరదాసు చాలా సంతోషంగా అంగీకరించాడు. ఈలోగా సూరదాసు సేవకుడు సూరదాసు భార్యను కలుసుకుని, అమ్మ, నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం నేను నీ భర్తను సేవించుకున్నాను. అదేవిధంగా నీవు ఆయన్ను సేవించుకొని సుఖపెట్టు. నీ భర్తకు నేను లేని లోటు తెలియకూడదు అన్నాడు. సూరదాసు భార్య అందుకు సంతోషంగా ఒప్పుకొని, ఇంతకాలం విశ్రాంతి లేకుండా పనిచేశావు. నీకిప్పుడు విశ్రాంతి అవసరం కూడా అంది. ఈలోగా సూరదాసు గజపతి నుంచి 1000 వరహాలు తీసుకుని తాళపత్రాన్ని అతడికి ఇచ్చి, ఎల్లకాలం ఈ పత్రం వల్ల నేనే ప్రయోజనం పొందాలనుకోవటం స్వార్థం అనిపించుకుంటుంది. అందుకే అడగగానే మీకిది ఇచ్చేస్తూ ఉన్నాను. మీరు కూడా కొంతకాలం దీన్ని ఉపయోగించుకొని వేరెవరికైనా దానం చేయండి అని వెళ్ళిపోయాడు. గజపతి తాళపత్రం మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని చదవగానే ఆయన ముందు నల్లటి యువకుడు ప్రత్యక్షమై, నీవు నన్ను పిలిచి పెద్ద పొరపాటు చేశావు. ఈ రోజు నుంచి నీకు పెద్ద జబ్బు చేసి మంచాన పడతావు అన్నాడు. గజపతి తెల్లబోయి, నీవు ఉపకార దేవత అంశాన పుట్టినవాడివి. సూరదాసుకు ఉపకారం చేసిన వాడివి. నాకెందుకు అపకారం చేస్తావు అన్నాడు. దానిక నల్లటి యువకుడు, తాళపత్ర మంత్రానికి నిబద్ధుణ్ణి కానంతకాలం నేను అడ్డమైన వాళ్లకు
సాయపడగలిగేవాణ్ణి. ఇప్పుడు మాత్రం నా యజమానిలో ఉన్న ఓ మంచి విశేషాన్ని గ్రహించి దాన్ని ఆధారంగా మాత్రమే సేవలు చేయగలను. సూరదాసులోని మంచి విశేషం ఉపకార బుద్ధి. నేను అతడి ఉపకార బుద్ధిని అతడికి ప్రయోజనకరంగా మార్చేవాణ్ణి. మరి నీలో ఉపకార బుద్ధి బొత్తిగా లేదు. నీలో ఉన్న మంచి విశేషమల్లా ఆరోగ్యం ఒక్కటే. నీ దగ్గర నుంచి నేను అదే తీసుకొని నిన్ను సేవించుకుంటాను అన్నాడా నల్లటి యువకుడు. గజపతి తెల్లబోయాడు. నా ఆరోగ్యం జోలికి రాకు, ఈ తాళపత్రాన్ని తిరిగి సూరదాసుకే ఇచ్చేస్తాను అన్నాడు భయంగా. సూరదాసుకి ఇప్పుడు నా అవసరం లేదు. ఎవరైనా అడిగితే తప్ప నువ్వు తాళపత్రాన్ని దానం చేయకూడదు అన్నాడు నల్లటి యువకుడు. అయితే నేను అనారోగ్యానికి గురిగాక తప్పదా? ఎందుకు వేరే ఉపాయం లేదా అన్నాడు గజపతి ఏడుపు కంఠంతో. నీకేం మంచి ఉపాయమే ఉంది. నువ్వు మళ్ళీ ఈ తాళపత్రాన్ని 1000 బంగారు కాసులు కలిపి రాగి బిందెలో ఉంచి భూస్థాపితం చెయ్యి. నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు నల్లటి యువకుడు. గజపతి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు చెప్పినట్లే చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. అలాగే ఈ శుక్రవారం పూట లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారుతాడు. లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. పూర్వం రామయ్య సీతమ్మ అనే దంపతులు రామాపురంలో నివసిస్తూ ఉండేవారు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారం ఏమాత్రం ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరింది. కొడుకు గోపాలం పెళ్లి చేశారు. కోడలు పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మసులుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఎలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం ఆమెకు వదిలిపెట్టి ఓ పక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తామామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంట బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేనేలేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలు తిని ఊరికే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా అత్తామామలను ఇంటి నుండి తరిమివెయ్యాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కావటం లేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. ఒకరోజు గజలక్ష్మి అత్తమామల్ని పిలిచి, అత్తగారు, మీరు కసువు ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీ అంతా వాళ్ళిద్దరినీ చేయమని పురమాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకొని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను లెక్కపెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తామామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది.
రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఆ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది. ఇంట్లో నుంచి ధనవంతులైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకుని కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ దంపతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు ఇక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చేయక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూసారా లక్ష్మీదేవి మహిమ, అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు, కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని, ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి, దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. అప్పుడు శ్రీహరి, దేవి, నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది లక్ష్మీమాత. అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది, లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పటం ప్రారంభిస్తానంటాడు శ్రీహరి. ప్రభు, నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అంటుంది లక్ష్మీదేవి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు.
దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు రైతు. తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవటంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. మరికొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. ఆ రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది. ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు పరిష్కరిస్తున్నాడంట. మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను. కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఇలా అన్నాడు. నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవటం కాదు. మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం. నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవితం మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సాధు మహారాజు, సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను, విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకమన్నాడు సాధువు. అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయనా. ఒకసారి ఒక వ్యాపారవేత్త తన సమస్యను మా గురువు గారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువు గారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాడు. దానికి వ్యాపారవేత్త, ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు.
అలాంటి నెగటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు, 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం. ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధు మహారాజు మరొక కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని, నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు, ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నిటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు, కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధు మహారాజు దగ్గరకు వెళ్ళి, నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఇలా చెప్పాడు, అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యానం అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతని ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యని ఏర్పరచుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమయ్యింది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు. దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు, విఫలుడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించటం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది. ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి.
లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది, మరియు ఆనందానికి బదులుగా దుఃఖాల పర్వతం వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూద్దాం. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైందని, చెడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇలా చేయటం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది. రెండవది, ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడటం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. అయితే ఇది రోజులోని ప్రతి పనిలో ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది. ఫ్రెండ్స్, ఉదయం నిద్రలేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది. తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలను ఎప్పుడూ ఉంచవద్దు. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సొంత నీడను లేదా వేరే ఒకరి నీడను చూడటం మంచిది కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీడను చూడటం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడటం వల్ల ఒక వ్యక్తిలో ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయటంలో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరిగా, జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ గ్రంథాల ప్రకారం ఉదయం లేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు. ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతమ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం కావటంతో గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డినే లక్ష్మీనారాయణులను పూజిస్తూ మాఘ పురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ రోజు మాఘశుద్ధ దశమి. గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మండపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంటుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించి అర్హత కుక్కకు లేదు గనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంటుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది. ఈ విధంగా కుక్క 3 ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణునికి 3 ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను. కుక్క చక్రవర్తిగా మారటం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో, నీవు ఎవరవు? గంధర్వుడవా? చక్రవర్తివా? నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. ఓ మునిపుంగవ, నేను వంగదేశపు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని. ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను. చెరువులు బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు. అందుకు కారణం ఏమిటో చెప్తాను. ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ఒక ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు.
చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో, రాజా, నీకొక రహస్యం చెప్తాను. మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుందని చెప్పాడు. కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను. ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘ స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాపఫలంగా ఆ తరువాత నేను 100 జన్మలు గాడిదగా పుట్టాను. తర్వాత 4 సార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఆ సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు. రాజు మాటలు విన్న గౌతముడు, ఓ రాజా, నేడు మాఘశుద్ధ దశమి, పరమ పవిత్రమైన ఈ రోజు కృష్ణానదీ తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కల్లారా చూశావు. నా శిష్యులు అదిలించటంతో 3 సార్లు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణాలు చేశావు. మాఘ పురాణాన్ని విన్నావు. దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు. ఇంతలో ఆ అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప కిందపడి అటూ ఇటూ పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగియగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది. గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ముని కాంత గౌతమునితో, మహర్షి, నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను, ప్రజ్ఞాముని భార్యను. మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు, గొప్ప ఆత్మజ్ఞాని. అతను ప్రతినిత్యము కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు. ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు. మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో ఫల పుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డినే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు. మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే 1,000,000 యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి, స్నానమేమిటి, ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను. అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటిలో స్నానం ఎలా చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘస్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను. నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంతస్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుణ్ణి, దుర్భాషలాడు భార్యను, బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీ తీరంలో నీరు లేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపిస్తాడు. నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా. నా పొరపాటుకు చింతించి నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘ శుద్ధ దశమి రోజు గౌతముని చేసే మాఘ వ్రతాన్ని చూసి మాఘ పురాణం శ్రవణం చేయటం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపినాడు. ఈరోజు మీరు చేసిన మాఘ వ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమునికి చెప్తూ నమస్కరించింది మునిపత్ని. మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వు నవ్వుతూ, పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అతిక్రమించరాదు. చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో స్నానం చేసి మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది. కైలాసంలో శివుడు పార్వతితో, పార్వతి వినుము, కృష్ణా నదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి
ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠవాసాన్ని పొందింది. మాఘ స్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు. అలాగే ఈరోజు ఆకలి రుచి ఎరుగదు అని తెలిపే ఈ కథను వింటే చాలు కష్టాలు పోతాయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు. అందరూ రాజులకు మళ్ళీ వేట అంటే అతనికి మహాపిచ్చి. వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసం అంటే ఇంకా పిచ్చి ఆ రాజుకు. ఒకరోజు కోట దాటి రాజ్యం పొలిమేర్లలో ఉండే మహా అరణ్యంలోనికి బంధుమిత్రులు సైన్య సపరివార సమేతంగా రాజు వేటకు వెళ్ళాడు. రాజు భయపడాల్సిన పని లేదు మరి. ఓపిక ఉన్నంత వరకు వేటాడారు. అదేం కర్మో గాని ఆ రోజు రాజు వేట పారలేదు. అంత దూరం పోయినా జంతువు అలికిడి లేదు, పక్షుల జాడ లేదు. తిరిగి అలసిపోయారు. ఉన్నట్టుండి సింహం అరుపు వినబడింది. రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. కానీ రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమి మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందో ఏమో. ఒక్కసారిగా లంకించి ముందుకు ఉరికింది. అందరూ చూస్తూ ఉండగానే రాజుతో పాటు గుర్రం కనుమరుగైపోయింది. రాజభటులు తెప్పరిల్లి వెతికితే గుర్రమూ లేదు, రాజు లేడు. వేట మాని అడివంతా కూడా రాజు కోసం గాలించటం వారి పనయ్యింది. తోవ తప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు. పాపం రాజు కదా, దారి లేదు, దారులు గట్రా చూసి పెట్టేందుకు సైనికులు లేరు కదా. చేసేదేమీ లేక గుర్రం మీద పోయాడు. ఎలాగైతేనే అడవి మార్గంలో పూటకూళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో అడవుల్లో కూడా బాటసారులకు తిండి గట్రా చూసేందుకు పూటగూళ్ళమ్మలు ఉండేవాళ్ళు. రాజు పూటగూళ్ళమ్మ ఇంటికి చేరుకున్నాడు. గుర్రాన్ని దానా కోసం విడిచి దాన్ని దానా కోసం కాసులిచ్చి తాను కాళ్ళు చేతులు కడుక్కొని పూటగూళ్ళ ఇంట్లో చక్కాలు ముక్కలు చేసుకొని కూర్చున్నాడు. ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. పూటగూళ్ళమ్మేమో ఎప్పటిలాగే మామూలు బాటసారులాగే రాజుకు పచ్చడి మెతుకులు పెట్టింది. వేట కోసం పోయి దారి తప్పి అలసిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ పచ్చడిలో ఏం మహత్తు ఉందో, ఏం వేసి పచ్చడి రుబ్బారో. వేరుశనక్కాయల పచ్చడి, ఆపై ఆకలి దహించుకుపోతున్న జిహ్వ రాజు ముందు వెనుక చూడలేదు. ఆబగా తినేశాడు. విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగల్చలేదు. మొత్తానికి రాజుకు ఆకలి తీరింది. 4 వరహాలు పూటకూళ్ళమ్మకు ఇచ్చి బయలుదేరాడు. పోగా ఎట్టకేలకు కోటదారి పట్టుకున్నాడు. వేటకు వెళ్ళి తప్పిపోయిన రాజు సేవకులు సైన్యము పరివార సమేతంగా తిరిగి వచ్చేసింది. పాపం రాజుకు పచ్చడి మెతుకుల రుచి పోలేదు. కోటకు వచ్చిన వెంటనే రాజు వంటవాడిని పిలిపించాడు. రేపు మధ్యాహ్నం నాకు వేరుశనగ గింజలతో ఊరిమిండి చేసి పెట్టండిరా అని ఆజ్ఞాపించాడు. తలా తోక లేకుండా రాజుగారి చేసిన ఆజ్ఞతో వంటవాళ్లకు మతిపోయింది. పంచభక్ష్య పరమాన్నాలను ఆరగించే రాజు మాంసం ముక్క చప్పరించనిదే ముద్దం దిగని రాజు ఎక్కడెక్కడి నుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్ష సార సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు ఉరిమిండి చేసి పెట్టమంటాడేమిటి? అయినా రాజంటే రాజే, రాజు మాటంటే మాటే. మరి రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదవ మరి వంటవాళ్ళు రంగంలోనికి దిగారు. రాజ్యంలో పండగ రాజభటులు సేకరించిన మేలు రకం వేరుశనగ గింజలను తెప్పించుకున్నారు. ఊరిమిండికి కావలసిన పదార్థాలకు అదనంగా మరికొన్నిటిని కలిపారు. ఎంతైనా రాజు వంటవాళ్ళు కదా. ఊరిపిండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలి అనుకున్నారు. ఆ రోజు గడిచింది, తెల్లవారింది. రాజుకు వంటవాళ్లకు కూడా రాజు ఎప్పటిలాగే సభకు వెళ్ళాడు. వంటవాళ్ళు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఉరిపిండిని తయారు చేశారు. దాంట్లో ఏం దినుసులు కూర్చారో, ఏం పోపులు పెట్టారో, ఏ మసాలాలు దట్టించారో వంటశాల అంతా ఉరిమిండి వాసనే వస్తుంది. వాళ్ళ వంటను చూసి వంటవాళ్ళు తమకు తామే ఉబ్బి తబ్బిబ్బయుతూ ఉన్నారు. ఆహా, ఓహో, భలే కుదిరింది అంటూ లొట్టలేసుకుంటున్నారు. మధ్యాహ్నం దాటింది. సభ ముగిసినట్లుగా గంట మోగింది. రాజు బయలుదేరాడు. అంతఃపురం చేరుకుని శుచిగా తయారయ్యాడు. భోజనశాలకు చేరుకున్నాడు. వంటవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాజు కూర్చున్నాడు. వంటవాళ్ళు ఒక్కటొక్కటిగా వడ్డిస్తూ ఉన్నారు. రాజు కోసం ప్రత్యేకంగా వండిన ఉరిపిండి గుండ తీసి రాజు పళ్ళెంలో పెట్టారు.
ఉరిపిండితో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత వంటశాల నుంచి ఒక ఉరుము ఉరిమింది. ఎవరక్కడా అని ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరిగెత్తుకొచ్చారు. చిత్తం ప్రభు అన్నారు. అప్పుడు రాజు, ఈ వంటవాళ్లను తీసుకుపోయి చిరచ్ఛేదం చెయ్యండి అని భటులను ఆజ్ఞాపించాడు. వంటవాళ్ళు లబలబలాడారు. మేం పాపం చేయలేదని ప్రాధేయపడ్డారు. కానీ రాజాజ్ఞ అంటే రాజాజ్ఞ. మరి వంటవాళ్ళది ఇందులో ఏ తప్పు లేదు. మరి ఎందుకు శిక్ష పడింది అంటే, ఒక పూటంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకూళ్ళమ్మ ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు జోడించి చేసిన ఉరిపిండిని అమృతంలాగా భావించి విస్తరలో మెతుకు లేకుండా ఆబగా తినడానికి పంచభక్ష పరమాన్నాలు లభ్యమయ్యే కోటలో పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి? అందుకే ఆకలి రుచి ఎరుగదు అంటారు. అలాగే ఈరోజు దురాశాపరులు ఒక అబద్ధాన్ని ఎలా నిజంగా మారుస్తారో తెలిపే ఈ నీతి కథను వింటే చాలు, మీ జీవితంలో కష్టాలు రావు. అనగనగా ఒక గ్రామంలో వేదశర్మ అనే అతి నిష్ఠాపరుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. పాండిత్యానికి సంబంధించినంత వరకు అతను ఎంత తెలివిగలవాడో నిత్య జీవితంలో అంత అమాయకుడు. ఒకనాడు వేదశర్మ పొరుగురు పని మీద వెళ్ళి తిరిగి ప్రయాణంలో అదే ఊళ్ళో ఉన్న తన శిష్యుడు చూద్దామని వెళ్ళాడు. గురువుగారిని చూసి పరమానంద భరితుడైన శిష్యుడు వేదశర్మకు పాదసేవ చేసి పంచభక్షాలతో భోజనం పెట్టి మర్యాద చేశాడు. తన గ్రామానికి తిరుగు ప్రయాణమైన గురువుగారికి ప్రేమతో తన వద్ద ఉన్న మేకల మందలోని ఒక నల్ల మేకను వేదశర్మకు కానుకగా సమర్పించుకొని భక్తి శ్రద్ధలు చాటుకున్నాడు శిష్యుడు. శిష్యుడి అభిమానానికి అత్యంత సంతసించిన వేదశర్మ మేక మెడకు పలుపుతాడు కట్టి చేతిలో పట్టుకుని గ్రామం వైపు నడక సాగించాడు. దారిలో దాహం వేసి ఒక చెరువు దగ్గర నీళ్లు త్రాగుదామని ఆగాడు వేదశర్మ. అక్కడే చెరువు గట్టుపై కూర్చున్న ముగ్గురు దొంగలు వేదశర్మను, అతడి దగ్గర ఉన్న మేకను చూశారు. ఎలాగైనా మేకను కాజేద్దామని దుర్బుద్ధి పుట్టింది ఆ దొంగలకు. మంచినీళ్లు త్రాగి మేకను తోలుకొని ముందుకు నడక సాగించాడు వేదశర్మ. కొంత దూరం వెళ్ళగానే ఆ ముగ్గురిలో ఒక దొంగ వేదశర్మ దారికి అడ్డంగా వచ్చి, మీరు చూస్తే బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు, ఈ నల్ల కుక్కను వెంట పెట్టుకుని పోతున్నారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి. అప్పుడు వేదశర్మ, ఓరి మూర్ఖుడా, నీకు కళ్ళు కనిపించటం లేదా, లేక మతి భ్రమించిందా? చక్కటి మేకను పట్టుకుని కుక్క అంటావేమిటి? వారికి అడ్డులే, పో అవతలికి అని చీదరించుకున్నాడు. అలా ఇంకొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి బ్రాహ్మణుడికి వంగి దొంగ దండం పెట్టి, అయ్యా, మీరు చూస్తే అన్ని శాస్త్రాలు తెలిసిన వారిలాగా ఉన్నారు, అలాంటిది ఈ నల్ల కుక్కను తోలుకుపోతున్నారేమిటి? మీలాంటి పెద్దలు ఏం చేసినా చెల్లుతుందనా ఏం అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. రెండో దొంగ కూడా మేకను కుక్క అనేటప్పటికీ వేదశర్మ మనసులో ఏమూలో చిరు సందేహం తొంగి చూసింది. అయినా సరే తొనకకుండా గంభీరంగా ముందుకు నడక సాగించాడు. మరికొంత దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చి, అదేమిటి బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ నల్ల కుక్కను వెంటబెట్టుకొని పోతున్నావా? నీలాంటి వాళ్ళ వలనే ఆచారాలు మంటగలుస్తూ ఉన్నాయి, చిచ్చి అని నోటికొచ్చినట్టల్లా కూడా వాగి చేదరించుకొని వెళ్ళిపోయాడు. అంతే, వేదశర్మకు మనసంతా కలిచినట్లయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు. దీనిని నల్ల కుక్క అన్నారు. అసలు ఇది నల్ల మేక లేక నల్ల కుక్క అని నాకే సందేహం కలుగుతున్నది అనుకుని దిగులుపడి ఎక్కడి వాడక్కడ కోలబడిపోయి తల పట్టుకున్నాడు. ఇదంతా వేదశర్మను అనుసరించి వస్తున్న ముగ్గురు దొంగలు చూసి తమ పన్నాగం పారినందుకు ఆనందించసాగారు. అమాయకుడైన వేదశర్మ తనపై తనకు నమ్మకం లేక ఆ మాయగాళ్ల మోసకారి మాటలను నిజమని నమ్మాడు. ఇంతలో ఆ ముగ్గురికి తోడు దొంగ ఇంకో మాయగాడు బ్రాహ్మణుడికి వినిపించేలా, పాపం ఎవరో ఈ వెర్రి బ్రాహ్మణుడిని మోసం చేసి ఈ నల్ల కుక్కను అంటగట్టారు. ఇతడేమో దానిని మేక అనుకుని భ్రమించి తలుపు కట్టి ఏకంగా ఇంటికే తోలుకుని పోతున్నాడు. ఇప్పుడు నిజం తెలిసి ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డాడు అని ఆ ముగ్గురు దొంగలతో అని హేళనగా నవ్వాడు. వేదశర్మ ఇక భరించలేక మేకను అక్కడే విడిచిపెట్టి గిర్రున చెరువు వద్దకు పోయి ముక్కు మూసుకొని 3 సార్లు నీళ్ళల్లో మునిగి లేచి
శుచియే ఇంటి దారి పట్టాడు. వేదశర్మ వదిలిపెట్టిన మేకను ఆ ముగ్గురు దొంగలు తమ 4వ తోడు దొంగతో కలిసి ఇంటికి తీసుకొని పోయి విందు చేసుకున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మించి మోసం చేసే వారిని కనిపెట్టి వారి బారి నుంచి తెలివిగా తప్పించుకోవాలి అనేదే ఈ కథలోని నీతి. ఇంకా ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారిని అదృష్టం వరిస్తుంది. మాఘమాసం మొత్తంలో ఏమీ చేయని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఈ పురాణ కథలను విన్నా చాలు. మాఘమాసం అంతా మాఘ స్నానాలు పూజలు చేసిన ఫలితం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.